తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్ అడుగు పెట్టబోతున్నారు. మంత్రిగా అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపట్లో రాజ్భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ మంత్రులు హాజరు కానున్నారు. తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్ అడుగు పెట్టబోతున్నారు. మంత్రిగా అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపట్లో రాజ్భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ మంత్రులు హాజరు కానున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మరి కాసేపట్లో ఇటు రాజ్భవన్ లో అయితే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇప్పటివరకు ఎవరెవరు హాజరయ్యారు రాజ్భవన్ కి, ఎవరెవరు వస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో అజారుద్దీన్ మంత్రిగా యొక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మైనార్టీ కోటాలో అజారుద్దీన్కి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా దీనికి సంబంధించి యొక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రం మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే రాజ్భవన్ కూడా చేరుకోనున్నారు. అయితే మొత్తానికి చూసి ఇప్పటికే మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా ఆహ్వానించిన అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే రాజ్భవన్ కూడా చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ నేపథ్యంలో మైనార్టీ కోటాలో అజారుద్దీన్కి యొక్క మంత్రి పదవి ఇప్పటికే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మైనార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక మైనార్టీ కోటాలో దీనికి సంబంధించి అజారుద్దీన్కి మైనార్టీ సంక్షేమ సంబంధించిన శాఖ యొక్క కేటాయిస్తారని మాత్రం ప్రధానంగా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్లో రెండు యొక్క మంత్రికి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఒక శాఖ మాత్రము దీనికి సంబంధించి అజారుద్దీన్కి కేటాయిస్తారని మాత్రం ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత ఏ శాఖ కేటాయిస్తారనేది మాత్రము కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మాత్రం ఇందులో చూస్తే ఉమ్మడి యొక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే లైన్గా ఏ ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి ఇటు యొక్క హైకమాండ్ మాత్రం ఓకే చెప్తున్నట్లుగా దీనికి సంబంధించి సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు చూస్తే ప్రేమ్ సాగర్ కూడా యొక్క ఛాన్స్ దొక్కే అవకాశం కూడా కనిపిస్తుందని మాత్రం చాలా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు యొక్క అజారుద్దీన్ సంబంధించి యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత డిసెంబర్లో మరోసారి యొక్క మంత్రి విస్తరణ అంటే క్యాబినెట్లో యొక్క మంత్రి విస్తరణ కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ యొక్క ఖాళీలను కూడా భర్తీ చేసే విధంగా కూడా రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా హైకమాండ్తో ఎప్పటికప్పుడు ఇక చర్చలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే అజారుద్దీన్ మరికొద్ది సేపట్లో యొక్క గవర్నర్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఏ శాఖ కేటాయిస్తారని మాత్రము చాలా క్లారిటీగా మనకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఊహాగానాల ప్రకారం చూస్తే మాత్రము మైనార్టీ సంక్షేమ శాఖ యొక్క కేటాయిస్తారా లేకపోతే హోంశాఖకు సంబంధించి కేటాయిస్తారా అనేది మాత్రము కొంత దీనిపైన రెండు ఊహాగానాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం కూడా దీనికి సంబంధించి పూర్తిగా యొక్క ఏ శాఖ కేటాయిస్తారని మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే యొక్క రాజ్భవన్కి అజారుద్దీన్ కూడా చేరుకున్నారు. అజారుద్దీన్ వెంట కొంతమంది మైనార్టీ నేతలు కూడా ఇప్పటికే ఒక రాజ్భవన్ కూడా చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. మంత్రులతో పాటు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. హాజరైన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన దాని తర్వాత యొక్క అజారుద్దీన్ కూడా శాల్వా కప్పి అభినందన కూడా చెప్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఏ శాఖ కేటాయిస్తారో మాత్రం వేచాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, కోదండరాంతో పాటు ఇటు అజారుద్దీన్ కూడా ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ గవర్నర్ అయితే ఇంకా ఆమోదించవలసి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబిలీస్ ఉప ఎన్నికలున్న నేపథ్యంలోనే మైనార్టీ ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈ ఎత్తుగడను వేస్తుంది అనేది ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. ఎలా చూడాలి దీన్ని? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కోటాలో యొక్క అజారుద్దీన్కి ఎమ్మెల్సీ వచ్చిన దాని తర్వాత ఒక్కసారిగా మంత్రి పదవి ఇవ్వడం పట్ల దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా కొంత దీనిపైన మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీస్లో ఉప ఎలక్షన్ల నేపథ్యంలో ఇలాంటి మంత్రి పదవి ఎందుకు కేటాయించాల్సి వచ్చిందనేది మాత్రం ఇప్పటికే ఎన్నికల సంఘం కమిషన్ కూడా ఇప్పటికే యొక్క బీజేపీకి సంబంధించిన నేతలు ఫిర్యాదు కూడా చేశారు. ఎందుకంటే మైనార్టీకి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా మంత్రి పదవి ఇస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా దీనికి సంబంధించి ఓట్లు యొక్క దీనికి
కాంగ్రెస్ తరఫున పడేందుకే కావాలని చెప్పి ఈ సమయంలో మైనార్టీకి సంబంధించిన అజరుద్దీన్కి ఒక మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు కోదండరాం సంబంధించి చూస్తే గవర్నర్ కోటాలో ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఆమోదించిన నేపథ్యం కూడా చూడలేము. కానీ ఎమ్మెల్సీకి సంబంధించిన అజరుద్దీన్ విషయంలో కూడా కొంత ఉత్కంఠంగా కొనసాగినా మాత్రం మంత్రి పదవి కేటాయించడం పట్ల దీనికి సంబంధించి కొన్ని సందేశాలు కూడా మనకు వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా ఒక 12:30 తర్వాత 12-15కి ఒక ప్రమాణ స్వీకారం చేసిన దాని తర్వాత మనకు అసలు దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఇప్పటికే కోదండరాం కావచ్చు అజరుద్దీన్ సంబంధించిన దానిపైన కొంత ఉత్కంఠం కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం పట్ల కూడా కొంత పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పవన్ మైనార్టీ కోటాలో అయితే ఛాన్స్ కొట్టారు అజారుద్దీన్. ఇంకా రెండు ఖాళీలు అయితే ప్రజెంట్ 2 మంత్రులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఆ 2 శాఖలు కూడా ఎవరికి అప్పగించే ఛాన్స్ ఉంది అంటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు కదా. ఇప్పటికే ఇటు బీసీ ఓసీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? అయితే ఇందులో చూస్తే మాత్రము 2 శాఖలకు సంబంధించి ఖాళీలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో చూస్తే మాత్రం ఆ యొక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మాత్రం ఎక్కడ కూడా ఈ యొక్క మంత్రి శాఖ సంబంధించిన ఎక్కడ కూడా వరకు ఛాన్స్ దక్కలేదు. ఈ యొక్క నిజామాబాద్ ఉమ్మడి శాఖకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే మాత్రం ఎక్కడ లభించలేదు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కావాలని చెప్పి కూడా పదే పట్టుబడడం పట్ల హైకమాండ్ కూడా ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి వైపే కొంత మొగ్గు చూపుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి కూడా తను అనేక సేవలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఎమ్మెల్యేగా గెలుస్తూ ఈ యొక్క ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి తన వంతు పూర్తిగా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క హైకమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డికి ఓకే అని చెప్పే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ యొక్క సుదర్శన్ రెడ్డికి కూడా దీనికి సంబంధించి చూస్తే అతనికి కూడా కొంత లైన్ క్లియర్ అయినట్లేనా అనేది మాత్రం కొంత ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు ఓసీ బీసీలకు సంబంధించిన నేపథ్యంలో మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఓసీలకే ఎక్కువ సంబంధించిన సీట్లు ఉన్నాయి, అంతేకాకుండా బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతుంది అనేది మాత్రము ప్రధానంగా మొదటి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గలం విప్పుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రేమ్ సాగర్ రావు కూడా ఒక మంత్రి పదవి దక్కుతుంది అనేది మాత్రం కొంత ఆశాభావం కూడా అతను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తన వంతు కృషి కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైకమాండ్ని కలుస్తున్నారు, అంతేకాకుండా హైకమాండ్లో ముఖ్య నేతలతో తనకు మంత్రి పదవి కావాలని మాత్రము కొంత అతను కోరుతున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఇటు సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇటు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు సంబంధించిన ముగ్గురికి మాత్రము ఎవరికొకరికి ఒక మంత్రి పదవి దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికే 2 యొక్క క్యాబినెట్లో ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఎవరెవరికి సంబంధించి చూస్తే మాత్రం ఇప్పటికే ఆశావాహులు ఉన్నారు. అంతేకాకుండా స్వయంగా హైకమాండ్తోనే టచ్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను కూడా చూస్తున్నాము. తమకు మంత్రి పదవి కావాలని చెప్పి కూడా చాలా మంది కూడా కోరుతున్న పరిస్థితి చూస్తున్నాము. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇందులో మాత్రం తనకు కూడా మంత్రి పదవి కావాలనేది మాత్రము కొన్ని రోజుల నుంచి కూడా తను కూడా హైకమాండ్ని కూడా కోరుతున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఎవరికి వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే మంత్రి పదవిలో హైకమాండ్ మాత్రం ఎవరికి చోటు ఇస్తుంది, ఇటు ఓసీ కావచ్చు, ఇటు బీసీకి సంబంధించిన వారంతా కూడా ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అంత ఒక మంత్రి పదవిలో దీనికి సంబంధించి కొనసాగుతున్న ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అంతేకాకుండా జిల్లాల వారీగా ఎవరెవరికి అన్యాయం జరిగిందో ఆ జిల్లాలకు సంబంధించి కూడా మంత్రి పదవి ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే హైకమాండ్ ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ రూపొందించుకున్న నేపథ్యంలోనే ఎక్కడైతే ఖాళీ సంబంధించిన 2 స్థానాలు ఉన్నాయో డిసెంబర్లో అప్పుడు విస్తరణ కూడా కొనసాగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అప్పుడు మాత్రము ఎవరికి అన్యాయం జరగకుండా హైకమాండ్ మాత్రము ఆ యొక్క అడుగులు ముందుకు వేస్తూ తనకు సంబంధించి ఎవరికి ఇవ్వాలనేది మాత్రము ఇప్పటికే దీనిపైన కసరత్తు కూడా చేసినట్లుగా మనకు తెలుస్తుంది. పవన్, అలాగే ఇప్పటి వరకు అయితే యాదవ్ సామాజిక వర్గానికి అయితే చోటు దక్కలేదు. సో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? అయితే ఇందులో చూస్తే మాత్రము యాదవ్ సామాజిక వర్గానికి బీసీకి సంబంధించిన ఎవరికి కూడా ఇందులో యొక్క మంత్రి శాఖ విస్తరణలో మాత్రము ఆ యొక్క చోటు లభించలేదు. అయితే ఇందులో మాత్రం యాదవ్లకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క యాదవ్కి సంబంధించిన వారు గెలుపొందారో వారికి సంబంధించి కూడా వారు ఇప్పటికే పార్టీకి సంబంధించి వారు ఎలాంటి కృషి చేస్తున్నారు, అంతేకాకుండా వీరు ఇప్పటికే ఎన్నిసార్లు గెలిచారు అనే దానిపైన కూడా ఒక ప్రక్షాళన కూడా ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. యాదవ్ సామాజిక వర్గానికి మాత్రము ఒక మంత్రి శాఖ ఒక ఇవ్వాలి అనేది మాత్రం ప్రధానంగా హైకమాండ్ ముందు నుంచి కూడా దీనికి సంబంధించి చూస్తున్నారు. ఎందుకంటే యాదవ్ సామాజిక సంబంధించి పూర్తిగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలామంది ఓటు హక్కు ఉంది. కాబట్టి యాదవ్ సామాజిక వర్గాన్ని కూడా ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా వారి ప్రణాళిక కూడా దీనికి సంబంధించి హైకమాండ్ కూడా చర్చిస్తున్న పరిస్థితి చూస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే బీసీలకు కావచ్చు, అన్ని కులాలకు సంబంధించిన కావచ్చు, అంతేకాకుండా ఓసీల ఎవరైతే అన్ని కులాలు ఉన్నారో వాళ్ళన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది మాత్రం హైకమాండ్ ఇప్పటికే ఒక కసరత్తు కూడా చేస్తుంది. ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి
రెడ్డితో కూడా చర్చిస్తుంది. ఎందుకంటే డిసెంబర్లో ఈ యొక్క మంత్రి పదవి ఎవరెవరికి ఇవ్వాలి, దాని తర్వాత దీనికి సంబంధించి వారికి ఎవరికి ఎలాంటి అన్యాయం కాకుండా ముందుగానే దీనికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఇప్పటికే హైకమాండ్కి సంబంధించి ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అలాగే పవన్, బీసీ మంత్రులను అయితే తప్పిస్తారనే వార్తలు వస్తున్నాయి. సో అంటే వాళ్ళ ప్లేస్ ఇంకా వేరే వాళ్ళని కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా ఇప్పుడున్న మంత్రులు? అయితే ఇప్పటికి మాత్రము కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలను కాదని చెప్పి కొత్త వారికి మాత్రము మంత్రి పదవి కేటాయిస్తారు అనేది మాత్రం ప్రధానంగా కొంత ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కొంతమందికి ఇప్పటికీ కూడా ఆ యొక్క మంత్రి పదవి దక్కని పరిస్థితి కూడా చూస్తున్నాము. అలా యొక్క సీనియర్ కాదని కొత్తగా వచ్చిన పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కేటాయిస్తారని చెప్పి కూడా కొంత ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వారికి మాత్రము కేటాయిస్తే మాత్రం తాము సీనియర్లుగా తాము ఊరుకోబోమని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే కొత్త వారికి కూడా మంత్రి పదవి శాఖలో తమకు స్థానం కల్పించాలని చెప్పి కూడా కొంత హైకమాండ్ ఆలోచిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. దీనిపైన ఇంకా మనకు కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రి పదవికి సంబంధించి చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క అరుదైన శైలిలో ఇప్పటికే హైకమాండ్ కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే తమ సామాజిక వర్గానికి పూర్తిగా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా ఇటు బీసీలో ఉన్న కులాలు కావచ్చు, ఇటు ఓసీలో ఉన్న కులాల వారంతా కూడా హైకమాండ్కి వెళ్ళి ఎప్పటికప్పుడు తమ సంబంధించి కోరుతున్నారు. ఎందుకంటే కులాల వారిగా కావచ్చు, జిల్లాల వారిగా దీనికి సంబంధించి ఒక మంత్రి పదవి కేటాయిస్తే హైకమాండ్కి సంబంధించి చూసే కావచ్చు తమకు నియోజకవర్గంలో కూడా మంచి పట్టు ఉంటుంది. అప్పుడు మంత్రి పదవి ఇస్తే అనేది మాత్రము హైకమాండ్కి ఎప్పటికప్పుడు ఈ యొక్క నాయకులు కూడా ఈ యొక్క సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అలాగే పవన్, ఈ 1-2 రోజుల్లో జరిగే ఏవైతే పరిణామాలు జరుగుతాయో వాటి ఆధారంగానే ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసేందుకైతే ఇప్పటికే బీజేపీ లీగల్ టీం కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి ఒక బీజేపీ సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా కలిసి ఒక ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం అంటే సగానికి పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఒక ముస్లింలకు ఇప్పుడు ఒక మైనార్టీ శాఖకు సంబంధించి ఒక స్థానం కల్పిస్తే మైనార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు మల్లుతాయని చెప్పి కూడా దీనికి సంబంధించి బీజేపీ ఇప్పటికే ఇటు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అంతా హడావుడిన ఇప్పుడు ఉప ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు యొక్క మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చిందనేది మాత్రం ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడే యొక్క హడావుటిన యొక్క మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలనే దానిపైన కూడా బీజేపీ దీనిపైన కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్య తీసుకుంటుందో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఒక మంత్రిగా అజారుద్దీన్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని తర్వాత అతనికి ఏ శాఖ కేటాయిస్తారని మాత్రం కూడా మనకు కొంత క్లారిటీ వస్తుంది. దాని తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఎలా ఉండబోతుంది అనేది మాత్రము చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. అలాగే పవన్, మిగిలిన ఇంకా 2 ఖాళీలను ఎప్పుడు భర్తీ చేసే అవకాశం ఉంది? అయితే మిగిలిన 2 ఖాళీలకు సంబంధించి చూస్తే డిసెంబర్లో యొక్క భర్తీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నవంబర్లో యొక్క జూబ్లీస్ ఉప ఎలక్షన్లకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. అయితే 11వ తారీఖు పోలింగ్ ఉంటుంది, 14వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. దాని తర్వాత పూర్తిగా ప్రక్షాళన కూడా చేస్తారు. ఏ జిల్లాల వారిగా కావచ్చు, ఇటు బీసీ కులాల వారిగా కావచ్చు, ఇటు ఓసీ కులాల వారిగా అన్ని గణాంకాలను కూడా తీసుకుంటారు. గణాంకాలు తీసుకొని ఎక్కడ ఏ జిల్లాకు అన్యాయం జరిగింది, ఆ జిల్లాలో దీనికి సంబంధించి ఎక్కువసార్లు ఎమ్మెల్యే గెలిచారు, అంతేకాకుండా ఆ యొక్క జిల్లాలో ఎక్కువ శాతం ఇటు బీసీలు ఉన్నారా, ఓసీలు ఉన్నారా, దానికి సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేస్తారు. ప్రక్షాళన చేసిన దాని తర్వాత ఇటు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలా, లేకపోతే సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలా, లేకపోతే ప్రేమ్ సాగర్కి ఇవ్వాలా, అయితే మరొక కొత్త వ్యక్తికి ఎవరికైనా ఇవ్వాలా అని దానిపైన కూడా పూర్తిగా నవంబరు 2 వారాల్లో కూడా దీనిపైన ప్రక్షాళన చేస్తారు. ప్రక్షాళన చేసిన దాని తర్వాత డిసెంబర్లో మాత్రము మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అనేది మాత్రం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పూర్తవుతుంది. కాబట్టి డిసెంబర్ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఖాళీలున్న మంత్రి సంబంధించిన శాఖలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టుబట్టినట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు హైకమాండ్కు సమాచారం ఇస్తూ మంత్రివర్గ విస్తరణ వెంటనే చేయాలని చెప్పి కూడా సీఎం పట్టుబడినట్లుగా తెలుస్తుంది. కాబట్టి డిసెంబర్లో దీనికి సంబంధించి 2 శాఖలకు సంబంధించి పూర్తిగా మంత్రి సంబంధించి భర్తీ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే పవన్, ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న 2 శాఖలపై అయితే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. మీరంటూ కొందరు పేర్లు తెరపైకి వచ్చాయి, తెర వెనుక కూడా చాలా మంది ఉంటున్నారు. సో మెయిన్ గా ఇక్కడ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది?
అయితే ఇక్కడ చూస్తే మాత్రము మనకు కొంత మనం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎవరికి వారు యొక్క ఎమ్మెల్యేలా గెలిచిన దాని తర్వాత హైకమాండ్కు ఎవరికి వారు వెళ్ళి స్వయంగా తమకు ఈ మంత్రి పదవి కేటాయించాలని చెప్పి వారు మొరపెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. కొంతమంది నివేదికలు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా తమకు ఎందుకు ఇవ్వాలి మంత్రి పదవి అనే దానిపైన కూడా కొంత స్పష్టమైన యొక్క లెటర్ కూడా ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము మంత్రివర్గ విస్తరణలో మాత్రం సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రము పట్టుబడినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తమకు ఇవ్వాలని మొదటి నుంచి కూడా తాము పోరాడుతున్నాము. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రము హైకమాండ్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినట్లుగా రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్తున్న పరిస్థితి కూడా గమనించాము. ఇలాంటికి సంబంధించి యొక్క పూర్తిగా రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిందే అనేది మాత్రం కొంత హైకమాండ్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఇటు కాబట్టి ఓసీ కాబట్టి దీనికి సంబంధించి అతనికి ఇస్తే మరొక సంబంధించిన బీసీ కులాలు కావచ్చు మరి ఓసీకి సంబంధించిన వారంతా కూడా మళ్ళీ హైకమాండ్ పైన అలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని పునరాలోచించి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా వారందరికీ కూడా కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ కూడా మంత్రి యొక్క శాఖలో ఎవరికి యొక్క పదవులు కేటాయించాల్సి ఉంటుందని మాత్రము పూర్తిగా అంటే టాప్ టు బాటం కూడా పూర్తిగా దానిపైన ప్రక్షాళన చేస్తారు. ఎప్పటికప్పుడు మంత్రులతో కావచ్చు అంతేకాకుండా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో కూడా హైకమాండ్ చర్చిస్తారు. చర్చించిన దాని తర్వాత ఇటు బీసీ కావచ్చు అటు ఓసీ కావచ్చు అంతేకాకుండా జిల్లాల వారీగా ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా తాము పూర్తిగా హైకమాండ్తో ఇప్పటికే చర్చిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు చెప్పిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే డిసెంబర్లో అంటే ఈ యొక్క జూబ్లీస్ బై ఎలక్షన్ తర్వాత డిసెంబర్లో మంత్రిశాఖ విస్తరణ ఉంటుంది. ఆ విస్తరణలో మాత్రము ఎవరికి కేటాయిస్తారని మాత్రము చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.